హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నేను నా బర్త్‌డే రోజు మాల్‌కెళ్ళాము. నాకు సండే రోజు. ఆ రోజు తీసినది ఇది. ఇది 'హ్యారీ పాటర్' అనేసి ఒక సెట్ లాగా ఏసినారు. ఎక్సెస్ మాల్‌లో ఆ రోజు అక్కడ తీసిందండి ఇది. మా ఆయన, నేను, నా కూతురు ఎళ్ళాము. నా కొడుకుని వాళ్ళ బాబాయ్ దగ్గర వదిలేసి వెళ్ళాము ఆ రోజు. వాడిని తీసుకెళ్తే మళ్ళీ చానా ఇబ్బందండి. అంత క్రౌడ్‌లో వాడిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం కాబట్టి వాడిని ఇంట్లోనే వదిలేసి వెళ్ళామనమాట. అక్కడ కొన్ని ఫోటోస్ దిగాము. దానికి 'హ్యారీ పాటర్' అన్నీ చూస్తోంది కదా! గేమ్స్ అన్నీ గూడా బాగా ఇష్టము. ఆల్మోస్ట్ ఈ వీడియో అంతా జంపింగు జంప్ చేస్తూనే ఉందది. అంత హ్యాపీ దానికి. ఔట్ సైడ్ ఎళ్ళడం అంటే చానా ఇష్టం ఇక్షితకి. అది చూడండి అక్కడ అన్నీ అంటే చిన్న పిల్లలకి సంబంధించిన విషయాల ఇవన్నీ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. మనం నేను చూసేకి మహేష్ మళ్ళీ షాపింగ్ వద్దు అనేసి మళ్ళీ పిలిచాడనమాట. ఔట్ సైడ్ వచ్చాము. అక్కడ జీవా అని ఉండింది గోల్డ్‌ది. అంటే అమ్మాయిలంటే గోల్డ్ అంటే చాలా ఇష్టం కదా! ఎస్పెషల్లీ నాకు కూడా కొంచెం చాలా ఇష్టమే గోల్డ్. ఇంక అందుకని చూద్దామనేసి వెళ్ళాను. బాగున్నాయి చిన్న చిన్నవన్నీ కూడా. అంటే ఇప్పుడు కొనేదేం లేదు. ఊరికే చూద్దామనేసి అంతే. ఆహ్, షాపింగ్ కదా! అలా చూస్తేనే బావుంటుందనమాట. ఇది ఔట్ సైడ్ ఎళ్ళాము. బావుంది. అంటే అక్కడున్న మాల్స్ అన్నీ కూడా ఊరికే అట్లా ఒక రౌండ్ ఏసామనమాట. బావుండింది. నా కూతురుతో మరి మా ఆయనతో వెళ్ళాం గదా! అలా ఒక రౌండ్ ఏస్తామనేసి వెళ్ళినామనమాట. అంటే సండే అయినా కూడా హెవీగా క్రౌడ్ ఏం లేదండి. తెలీదు. ఈ మధ్య ఔట్ సైడ్ చానా అంటే మేబీ వర్షం ఎక్కువ పడతాంది కాబట్టి జనాలు ఎక్కువ క్రౌడ్‌లోకి రావట్లేదేమో తెలీదు. చానా అంటే కొంచెం తక్కువగానే ఉండింది. క్రౌడ్ ఏమంత హెవీగా ఏం లేదు. మేమన్నీ చూస్తూ ఉన్నాము. బావుండింది ఔట్ సైడు. క్రౌడ్ చానా తక్కువ. కంపేర్ టు అదర్ మాల్స్ మేబీ వర్షం అనే అనుకుంటా. మా పాప ఎక్కడ దొరికితే అక్కడ ఈ ఔట్ సైడ్ ఏదైనా బొమ్మలు దొరికితే చాలు స్టార్ట్ అయిపోతుంది ఆ అమ్మాయిదనమాట. అలా తిరుక్కుంటూ వెళ్తున్నామనమాట. వెస్ట్ సైడు అన్నీ కూడా ఉన్నాయాడ. బట్టల షాప్స్ అన్నీ కూడా చూడండి. కూడా బాగున్నాయి. బట్ నా కూతురు చాలా చిన్న పిల్ల కాబట్టి అవన్నీ అంత సూట్ కావు దానికి. అంటే దాని కంఫర్ట్ ఇంపార్టెంట్ నాకి. దానికి అవి ఇష్టమో అవే ఏస్తాననమాట. ఇవి జస్ట్ ఊరికే చూయించడానికనేసి ఆవిడ లోపల వెళ్ళి మీకు తెలుసు కదా! అమ్మాయిలంటే షాపింగ్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఆఫ్‌కోర్స్ నాకు కూడా చాలా ఇష్టము. చూడ్డం అంతే. చూస్తా ఉంటాను బాగా. హ్మ్. ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా! అందుకని ఆ రోజు ఎంజాయ్ చేద్దామనేసి ఔట్ సైడ్ వెళ్ళాము. ఓకే. నాకీ షాపింగ్ అంటే ఇష్టం అంతే. అంటే భారీగా కొనేద్దామని కాదు. చూడ్డము బాగా ఇష్టమనమాట. అందుకే ఆ రోజు వెళ్ళినాము. చూస్తున్నాము. అంటే నాకు సూట్ అయ్యేవేమీ అనిపించలే. అందుకనే వచ్చేసాము. ఇంకా ఔట్ సైడ్ ఇది చూడండి వాళ్ళు మ్యాప్ లాగా ఏసినారనమాట ఫ్లాగ్‌ది, మ్యాప్‌ది. అది చూస్తాను మా ఈక్షిత అడుగుతోంది. అంటే ఇండియా ఎక్కడుందమ్మా? ఇండియా ఎక్కడుందని. అందుకే నేను చూపిస్తున్నాను. ఇండియా అక్కడుంది చూడమ్మా అనేసి చూపిస్తున్నాను. దానికి ఔట్ సైడ్ అడుగుతోంది. ఇదేది? అదేది? ఇదేది? అని అడుగుతోందనమాట. అలా వరల్డ్ మ్యాప్ అది చూసుకుంటూ వెళ్తూ ఉన్నదండి. అలాగే ఔట్ సైడ్ ఆ మాల్‌లో ఈ జ్యువెల్లరీ అవన్నీ కూడా ఉన్నాయి. పర్ఫ్యూమ్సు అవన్నీ కూడా జస్ట్ ఊరికే అలా రౌండ్ అప్ లాగా ఏసామనమాట. అంటే బావుంటుంది. చూసేకి వీడియో బావుంటదనేసి. అడంతా బ్రాండెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ దీన్ని ఎక్కాలనేసి మా కూతురు చూడండి ఫుల్ జంపింగ్ అనమాట. అదేమో నాకు భయమనమాట. చిన్న పిల్లలు కదా! మళ్ళీ ఎక్కడనేసి. కానీ దానికి బాగా ఇష్టము. వాళ్ళ నాన్న వీడియో తీస్తున్నాడు కదా! అందుకని పోల్‌కి ఎక్కి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతా ఉందనమాట. ఇది ఔట్ సైడ్ సిల్వర్ అనుకుంటా. సిల్వర్ మరియు అన్నీ కలర్ కోటెడ్ అండి. గోల్డ్ కోటెడ్ అన్నీ కూడా. బావున్నాయి ఇవి కూడాను. చూసాం గానీ బ్రాస్లెట్ బావుండింది. నా కూతురికి ఒక బ్రాస్లెట్ తీసుకున్నాము. అంటే ఇసి పూసలదనమాట. పూసల బ్రాస్లెట్ ఒకటి తీసుకున్నాము. దానికి బ్రాస్లెట్స్ అంటే కొంచెం చాలా ఇష్టం. అందుకని చూస్తున్నాము. మహేష్‌కి అవి చూపించినాను గానీ వద్దు వద్దు అన్నాడు. మళ్ళీ ఇవి చైన్స్, శారీస్ బావుంటాయి. ఇవన్నీ సిల్వర్ అండి. సిల్వర్ మరియు గోల్డ్ కోటెడ్ అంట. బావున్నాయి. నెక్స్ట్ నా కూతురు బాల్స్ ఉంటాయి అక్కడ. అక్కడికెళ్దామనింది. కానీ అక్కడ చానా మంది పిల్లలు ఎక్కువగా ఉన్నారు. అందుకని వద్దనేసి ఈ పక్క సైడ్ వచ్చేసాము. నెక్స్ట్ గేమ్ జోన్‌కెళ్దాము. అంతవరకు అడగొద్దని చెప్పాము. కానీ ఔట్ సైడ్ ఒక రౌండ్ లాగా ఏసేద్దామనేసి ఊరికే రౌండ్ అప్ లాగా. దానికి ఇష్టం అంతే తిరగడం అంటే నాలాగా. నాకే అంతే ఇష్టం అనమాట అందుకే. చూడండి అంటే దాని ఫోటో తీసేది హైట్‌కి సరిపోలేదు మాకి. అందుకని కొంచెము బెండ్ అయ్యామనమాట. ముగ్గురు కూడా యెల్లో ఏసాం చూడండి డ్రెస్‌లు. యెల్లో డర్టీ ఫెలోలాగా తెలీదు ఆ రోజు అనుకోకుండా ముగ్గురు కూడా యెల్లో ఏసుకున్నాము. అంటే నేను మహేష్‌కి ఇచ్చింది నేనే. బట్ ఈక్షితకి మాత్రం అనుకోకుండా ఏసేసినామనమాట యెల్లో. ఆ రోజు బర్త్‌డే రోజు మహేష్ గిఫ్ట్ ఇచ్చింది. నాది టాప్ అండి అది.
అందుకని నాకు సూట్ అయ్యేలాగా మహేష్కి ఎల్లో కలర్ ఇచ్చాను. ఇక్షితకేమో నేను అనుకోకుండానే తీసుకున్నాను. చూడండి ఇక్కడ అన్నీ అంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, హెవీగా ఉంటాయి, కాస్ట్లీగా. అండ్ ఓకే, మనం అంత కాస్ట్ నేను పెట్టను ఎక్కువ అనమాట. అందుకే బట్ చూస్తాను, రీజనబుల్ అయితే తీసుకుంటాను అంతే, లేకపోతే కొనిపోనన్నమాట. చూసాం అంటే హ్యాపీగా ఉండాలి అవుట్ సైడ్ వెళ్ళనేసి. చూడండి క్రౌడే లేదు చూడండి కదా. అంటే బెంగుళూరులో నాకు తెలిసి అన్ని మాల్స్ చాలా క్రౌడ్ ఎక్కువ. దీంట్లో కూడా చాలా సార్లు వెళ్ళాను, క్రౌడ్ ఉండేది. బట్ ఈసారి కొంచెం తక్కువ. మేబీ దానివల్లే అనుకుంటాను. చూడండి వాళ్ళ నాన్న దాని హైట్ కోసం కూర్చున్నాడు పాపము. కూర్చొని ఫోటో తీస్తున్నాడు అనమాట. దాని హ్యాపీ. ఫుల్ గొడవ పడతారు కానీ అవుట్ సైడ్ ఎక్కడైనా వెళ్తే వాళ్ళ నాన్న జొతలోనే ఫుల్ ఫన్ అనమాట. మహేష్ లోపలికి వెళ్తే మళ్ళీ ఛాన్స్ సేపు చూస్తానని అవుట్ సైడ్ నుంచి అంతే లోపలికి వెళ్ళనీయడు అనమాట. అంత ఒక రౌండ్ అప్ వేసేసాడు. అది ఫుడ్ తిన్న తర్వాత ఆరెంజ్ స్ట్రా దానికి బాగా నచ్చింది, వదలలేదండి. ఆ స్ట్రా పట్టుకొనే ఉంచండి, చేతిలోనే ఉంది, వదలదనమాట. ఆ స్ట్రా మాత్రం చేతిలోనే ఉండాలి దానికి. జంపింగ్ అంత వీడియో. ఇది బ్యాగ్స్ అన్నీ బాగున్నాయి. లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంక లోపలికి వెళ్తే చాలా లేట్ అయితే కష్టం అనేసి ఇంక వాడిని నిన్న కోరుకుని వెళ్ళి లోపల ఇంట్లో ఇడ్సొచ్చి వచ్చేసింది కదా. అందుకని త్వరగా త్వరగా వెళ్ళేద్దామనేసి. ఎందుకంటే మాల్లో మనం ఎంత చూసినా ఉంటుంది, చాలా బాగుంటుంది. వన్స్ మన లోపలికి వెళ్తే తెలుసు కదా, అమ్మాయిలు అన్నీ చూసే వరకు తృప్తి ఉండదన్నమాట. అందుకనే మహేష్ వెస్ట్ సైడ్, ఇది వెస్ట్ సైడ్లో నా తమ్ముళ్ళంతా ఇక్కడ టీ షర్ట్స్ ఇక్కడే కొంటారు, షర్ట్స్. నా చిన్న తమ్ముడు ఎస్పెషల్లీ, వానికి షర్ట్స్ అంటే వెస్ట్ సైడ్ బాగా ఇష్టం అనమాట. అదే మహేష్ చెప్తున్నాడు, అంటే లోపలికి వెళ్దాం అనుకున్నాను. బట్ షర్ట్స్ అవన్నీ కూడా వెస్ట్ సైడ్లో మహేష్ ఏం వాడు ఎక్కువ. అది అందుకే వెళ్ళలేదు. జస్ట్ అట్లీస్ట్ ఒక ఫోటో అన్న తీసుకుందాం అనేసి అవుట్ సైడ్ ఉన్నాం అంతే. ఏం లేదు, జస్ట్ ఒక ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా. మనకు కూడా ఒక అమ్మాయిలంతా అవుట్ సైడ్ వెళ్ళడం అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 90% అమ్మాయిలకి షాపింగ్ అన్న ఇవన్నీ చాలా ఇష్టం కదా. అలాగే నాకు కూడా ఇష్టము. అందుకే మహేష్ని తీసుకెళ్తాడు వీక్లీ వీక్లీ వన్స్ ఒకసారైనా వెళ్తూ ఉంటాం. బట్ ఇప్పుడు వర్షం కాబట్టి కొంచెం తక్కువ. ఇద్దరు పిల్లలు కాబట్టి మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అనమాట. చూడండి ఇంత మైషిత అనుకో జంప్ చేసుకుంటూ అర్రాంగా వెళ్ళిపోతుంది. నా కొడుకు కొంచెం బాగా సిదిగి ఎక్కువ, వాడిని పట్టలేము, అస్సలు పట్టలేము. అందుకని వాడిని బుడతాడు రాలే అసలు. వాడిని వస్తే కష్టం అండి. అమ్మాయి చాలా ఇద్దరిని మెయింటైన్ చేయడం కష్టం. ఒక్కరైతే ఓకే, ఈక్షితను ఆరాంగా మెయింటైన్ చేయొచ్చు. అమ్మాయి చెప్పినట్టు వింటుంది చూడండి. దానికి ఆడుకుంటుంది అంతే, బాగా ఆడుకుంటుంది. దానికి గేమ్ జోన్ వెళ్ళాలనేసి చూడండి జంపింగ్ చేస్తుంది. శారీస్ బాగున్నాయి కదండి చూడండి వెనుక. ఇన్సైడ్ లోపల వెళ్ళలేదండి, టైం లేకపోయింది. అందుకే త్వరగా చూడండి ఫైట్ చేస్తాను నా దగ్గర. అంటే గేమ్ జోన్కి వెళ్ళాలా, అది వేరే బాల్స్ అడిగింది. ఆ బాల్స్ దగ్గరికి వెళ్ళలేదు. అంటే చాలా మంది పిల్లలు ఉన్నారు, మళ్ళీ జంపింగ్ చేసేటప్పుడు తగిలించుకుంటారు అనేసి వెళ్ళలేదు. మళ్ళీ సరేనమ్మా వెళ్దాము, గేమ్ జోన్కి వెళ్దామని చెప్పాను, అయినా వినలేదు. బట్ ఓకే, మేనేజ్ చేయొచ్చు దాన్ని. ఒకసారి కన్విన్స్ చేయొచ్చు అనమాట. వింటుంది, ఒక్కొక్కసారి వినకపోయినా ఇంకొకసారి అయినా వింటుంది, పర్లేదు ఈక్షిత. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ జోన్కి వెళ్తాం చూడండి. వాచెస్ అన్నీ చూసాము. నెక్స్ట్ ఇప్పుడు గేమ్ జోన్ చూడండి ఈక్షిత. కింద ఇది సెట్ లాగా బాగుంటుంది అని చూడండి. మేము ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాము. కింద ఇది ఎట్లుంటుంది అనేసి మహేష్ ఊరికే అలాగా తీశాడు. మేబీ ఇక్కడ కొంచెం గేమ్ జోన్ చూడండి, తనకి గేమ్ జోన్ దొరికేసింది, ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా చూడండి ఇంకా అయిపోయా, మా పాపని పట్టేవాళ్ళు ఉండరు. ఇంకా రన్నింగ్ అంతే. జస్ట్ ఆ పాప వెనుక పరిగెడాలి అంతే. నేను ఏది కావాలో అది పరిగెడుతూ ఉంటుంది, జస్ట్ చూస్తూ ఉంటుంది అనమాట. అది గేమ్ది. పిల్లలకి అంతే మామూలే కదండి. బెంగళూరులో సిటీలో అయితే పాపం అవుట్ సైడ్ కూడా వదలడం కష్టం కాబట్టి ఇంట్లోనే ఉంటారు ఆల్మోస్ట్. స్కూల్కి వెళ్ళి రావడము, ఇంట్లో ఉండడం. తమ్ముడు ఉన్నాడు కాబట్టి అది ఆడుకుంటుంది కదా. బట్ అవుట్ సైడ్ వెళ్ళడము ఊర్లో ఉన్నట్టు ఉండదు. మన పిల్లలప్పుడు బాగుండేది కదండి. నాకు తెలిసి నేను చిన్నప్పుడు ఆల్మోస్ట్ బయటే ఉండేదాన్ని ఇక్కడ. ఈవినింగ్ కూడా అంతే, ఇప్పుడు తినేకి వచ్చేసి వెంటనే పనుకోవడం అనమాట. ఇప్పుడు అడిగేవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఆల్మోస్ట్ ఒక 30 ఇయర్స్కి ఇంత చేంజ్ అనేది ఉండదు చూడండి, ఫుల్. అదే అనుకుంటున్నాను నేను. అంటే నేనే కంట్రోల్ చేస్తాను కదా నా కూతుర్ని, నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది.
పాపం మనకుండే ఫ్రీడమ్ కూడా వీళ్ళకి లేదు కదా అనేసి అనిపిస్తుంది. బట్ ఏం చేయలేము. కొంచెం సేఫ్గా ఉండాలంటే అవసరం అన్నమాట పిల్లల్ని. అందుకే ఇట్లా ఈ గుర్రం అంటే ఎక్కువ ఇష్టము. ఆల్మోస్ట్ ఈ మాల్కి వెళ్ళినప్పుడల్లా ఈ గుర్రాన్ని అయితే ఎక్కుతుందన్నమాట. ఇది అది ఏమి ఇష్టమో తెలీదు. ఆల్మోస్ట్ వాళ్ళ మామ కూడా మొన్న టూర్ వెళ్ళినప్పుడు నిజమైన గుర్రం మీద ఎక్కించినాడు. అయినా అమ్మాయికి ఆశ పోల ఇంకా కావాలా అనేసి ఆడుకోవడానికి. మామూలే కదా పిల్లలకి గేమ్‌లో అట్‌లీస్ట్ ఇవన్నా చూయించేద్దామనేసి పాపం తీసుకొని వెళ్తుంటాం ఈక్షితని. మీరు కామెంట్ చేయండి మీ చిన్నప్పుడు ఎలా ఉండేది అని. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ బ్యాక్ అయితే ఇది బాగుండేది అని అనిపిస్తుంది. అందరూ అంతే వాళ్ళ వాళ్ళ టైం వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు నా కూతురు ఉండే టైం వాళ్ళ కూతురు టైంలో మేబీ ఉండకపోవచ్చు కదా. అంతే టైం కొద్దీ మనం కూడా చేంజ్ అవ్వాలి అంతే కదా. ఇంకా చాలా అనేసి అవుట్ సైడ్ వచ్చేసామండి. అవుట్ సైడ్ కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి, అవి చూసేస్తాం అనుకున్నాము. అందుకే నేను మహేష్ అవుట్ సైడ్ వచ్చినాము. బాగుండింది ఆ వెదర్ అంతా కూడా. చూడండి వర్షం వచ్చేలా ఉండింది. అస్సలు ఎండే లేదు. బెంగళూరులో అయితే ఫుల్ వాన అంటే వాన అండి. ఈ వర్షాకాలం భారీగా హెవీగా వాన పడుతుంది. అసలు బాగుంది బెంగళూరు. ఎప్పుడు గ్రీనరీగా బాగుంటుంది. నాకు నా ఇలా నాకు ఇష్టమైన ప్లేస్ బెంగళూరు, తుమ్కూరు. తుమ్కూరు తర్వాత నాకు బెంగళూరే ఇష్టము. ఫస్ట్ తుమ్కూరు ఇష్టము, తర్వాత నాకు బెంగళూరు అంటే ఇష్టం. అంటే గ్రీనరీ బాగుంటుంది ఉండడానికి కూడా. నాకు చాలా ఇష్టమైన ఊరు బెంగళూరు అనమాట. చూడండి ఇది అవుట్ సైడ్ అనమాట. అంతా కూర్చున్నాము అంటే అవుట్ సైడ్ అంతా తిరిగేసాం కదా, కాళ్ళు బాగా నొప్పి పెట్టినాయి అనమాట. అందుకని కూర్చొని సెటైర్లు వేసుకుంటున్నామంట నేను నా కూతురు. వాళ్ళిద్దరూ కాలు మీద కాలు వేసుకున్నారు. అదే చెప్తున్నాను నేను. మీరిద్దరు కాళ్ళు నొప్పులు వస్తున్నాయా అని అడిగాను. లేదు లేదు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నామని నా కూతురు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాడు చూడండి మా హస్బెండ్. ఇది గాజుల్లాగా ఉన్నాయండి. గోల్డ్ సేమ్ గోల్డ్ కోటింగ్ సూపర్గా ఉన్నాయండి. నేను చూసినాను అంటే ఒక జత తీసుకున్నాను. చూడండి అంత డిజైన్ మాత్రము గోల్డ్ది భలే ఉండింది. 450 చెప్తున్నాడు ఆయన. 400 ఒకటి 350కి అలా ఇచ్చాడు. చూడండి డబల్ వచ్చినాయి. అంటే 2 గాజులు కూడా జాయింట్గా వేసుకోవాలి. అదే చూడండి. బట్ ఇది రౌండ్ షేప్ కాదు, ఫుల్ చూడండి ఈ షేప్ కూడా బాగా నచ్చింది నాకు. అంటే ఎప్పుడైనా వాచ్ కట్టుకున్నప్పుడు అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంది. అంటే గోల్డ్, అమ్మాయిలకు గోల్డ్ అంటే ఇష్టం కదా, నాకు ఇంకా ఇష్టం అనమాట. అందుకనే గోల్డ్ దాన్ని చూశాను. అది చూడండి అన్నీ కూడా అదే గోల్డ్. ఆ రౌండ్ షేప్లో లేవు. ఇది షేప్ నాకు భలే నచ్చిందండి. చూడండి ఎంత బాగుంది. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా అదే షేప్ ఉన్నాయి. సూపర్గా ఉన్నాయండి. నాకు భలే నచ్చినాయి అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్తే అవుట్ సైడ్ తీసుకోండి. అక్కడ చూడండి షేప్ అన్నీ కూడా అది కలర్ కూడా కోటెడ్ ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ గోల్డ్ లాగే. నేను అదే అనుకున్నాను, గోల్డ్ లాగానే ఉంది సేమ్. చూడండి ఆ తర్వాత బర్త్డే వచ్చి సెలబ్రేట్ చేసామండి.